Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Anna, if we look at Andhra's state, okay, ఆబ్జెక్టివ్గా చూస్తే డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మీ పర్స్పెక్టివ్ చెప్పండి, ఆంధ్ర డెవలప్మెంట్లో ఏది మిస్ అవుతుంది ఈరోజు? విజయ్, దీంట్లో మనం అంటే చదువుకునే యూత్కి కానివ్వండి, మనం ఒక చెప్పాలి. డెవలప్మెంట్ విషయంలో చాలామంది ఏమంటారు, రోడ్స్ కొన్ని ఫోటోలు పెట్టి సరిగ్గా రోడ్స్ చూసావా అంటారు, లేకపోతే కంపెనీస్ ఏమొచ్చింది అని చెప్పని అంటారు. ఈ 5 years గవర్నెన్స్లో 2 years కోవిడ్ వచ్చింది. ఆ విషయం అందరూ మర్చిపోతున్నారు. సరే తీసేద్దాం, తీసేద్దాం. వైజాగ్లో సమిట్ పెట్టినప్పుడు ఎంతమంది ఇండియాకి సంబంధించిన బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్స్ వచ్చి జగన్ గారితో ఎంఓయూ చేసుకున్నారు. ఎంఓయూ చేసుకోగానే బిల్డింగ్లు కట్టేసి అందరికి ఉద్యోగాలు ఇచ్చేయలేరు కదా. ఇట్ టేక్స్ టైం. అది ఇంప్లిమెంట్ అయిపోయి డెఫినెట్గా ఇచ్చేస్తుంది. నేను ఒకసారి రిటైనింగ్ వాల్ దగ్గర స్వచ్ఛ సర్వేక్షణ ఒక ప్రోగ్రాంలో ఉంటే ఒక అమ్మాయి చాలా చక్కగా మాట్లాడండి. వాట్ ఈజ్ డెవలప్మెంట్? గ్రాఫిక్స్లో బిల్డింగ్లు ఎంత హైట్ కడతాము, రోడ్లు ఎలా వచ్చేస్తాయి అనేది డెవలప్మెంటా? లేకపోతే ఇది వరకు మాకు రిటైనింగ్ వాల్ ఉండేది కాదు, మా ఇంటి పక్కన రోడ్డు ఉండేది కాదు, మా ఇంటి పక్కన డ్రైనేజ్ పొంగేది, మాకు మంచినీటి 10 ఇళ్ళకి కలిపి ఒక ట్యాప్ ఉండేది, ఈరోజు ప్రతి ఇంటికి ఒక ట్యాప్ వచ్చింది, ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం, ఇది డెవలప్మెంట్ అనేది ఆమె అడిగింది పాయింట్. సో కొంతమంది యాంగిల్లో ఏంటంటే డెవలప్మెంట్ అంటే చూపించే గ్రాఫిక్స్ ఒకటే డెవలప్మెంట్ అనుకుంటారు. కానీ యాక్చువల్ డెవలప్మెంట్ ఎవరైతే కామన్ మ్యాన్ ఉంటున్నారో వాళ్ళ చుట్టుపక్కల మనం అందించే నెసరీ థింగ్స్, మౌలిక సదుపాయాలు ఏదైతే రోడ్డు, డ్రైనేజ్, వాటరు, ఈరోజు అవి ఎలా జరుగుతున్నాయి జగన్ గారి గవర్నమెంట్లో? బిగ్గర్ డెవలప్మెంట్స్, ఫ్లైఓవర్స్ కానివ్వండి, ఎంఓయూస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి గారా ఈరోజు జగన్ గారి గవర్నమెంట్లో జరుగుతుంది. ఓవరాల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ గారు వస్తున్నాయి. కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అవి ఎక్స్పోజ్ చేయట్లా. సో దానివల్ల జనాలకి వాటి మీద ఒక అవగాహన రాట్లా. అది అంటే అన్న ఫర్ షూర్ మీరు అన్నట్టు వెల్ఫేర్ రిలేటెడ్, అంటే మీరు అన్న డ్రైనేజ్ కానీ అలాంటి వాటికి సంబంధించి కంపల్సరీ కావాల్సిన కేర్ కానీ దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ వెల్ఫేర్ ఆర్ నాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ వెల్ఫేర్. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇప్పుడు మనం మీరు అన్నట్టు ఎంఓయూస్ సైనింగ్ జరిగింది ఇన్ వైజాగ్ సమ్మిట్. సో గోయింగ్ ఫార్వర్డ్ మీ ఫ్యూచర్ లుకింగ్ ప్రొజెక్షన్ ఎట్లా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్ కంపెనీస్ కమింగ్ ఇన్ టు ఆంధ్ర? గారు ఈ 5 years జగన్ గారు ఈ 5 years జనాలు ఏ నమ్మకంతో అయితే నాకు ఓట్లేసి గెలిపించారో, నేను ఇచ్చిన నవరత్నాల పథకాల మీద 100% కాన్సన్ట్రేషన్ నేను దాని మీద పెట్టాలి, తర్వాత డెవలప్మెంట్ మీద పెట్టాలని ఒక ఆలోచనతో కోవిడ్ వచ్చినా, ఎన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినా ఏ ఒక్కరిగారి పథకం ఆగల. అలాంగ్ విత్ డెవలప్మెంట్ చేస్తా. సో డెఫినెట్లీ నెక్స్ట్ 5 years టర్మ్ ఏ విధంగా అయితే సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు చేస్తున్నారో వీటిని ఇంకా బాగా కంటిన్యూ చేస్తూ, ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తూ, అలాంగ్ విత్ దట్ స్టేట్ డెవలప్మెంట్ నెక్స్ట్ 5 years మళ్ళీ జగన్ గారి గవర్నమెంట్లో ఎంతో మారిపోతుంది. అన్న మీరు అన్న పాయింట్లో కోవిడ్ టైంలో సపోర్ట్ చేయడం అనేది అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, ఓకే, జనాలకి ఆ మనీ ఆ టైంలో ఎంప్లాయ్మెంట్ పోవడం అవ్వచ్చు, ఎవరు ఎక్కడికి వెళ్ళి పని చేసుకోలేని పరిస్థితిలో గవర్నమెంట్ సపోర్ట్ ఈజ్ నెససరీ. ఎవరు పార్టీలో ఉన్నా కానీ దట్ ఈజ్ చాలా హెల్ప్ఫుల్. అంతా వరల్డ్ వైడ్ అన్ని డెవలప్డ్ కంట్రీస్లో కూడా చేసింది అదే. సో దట్ ఈస్ గుడ్. దానివల్ల ఎకానమీ ఇన్ఫ్యాక్ట్ జరుగుతున్న వెల్ఫేర్ కూడా వీ నీడ్ టు మనం వెల్ఫేర్ని డెమనైజ్ చేయని అవసరం లేదు కూడా. ఆ డెమనైజ్ చేయడం ఎందుకు తప్పు అవుతుంది అంటే ఎకనామిక్ థియరీ ప్రకారం, ఇది నా ఒపీనియన్ కాదు, ఎకనామిక్ థియరీ ప్రకారం
జనాల చేతుల్లో డబ్బులు ఉంటే మార్కెట్లో డిమాండ్ పడిపోకుండా బిజినెసెస్ రన్ అవ్వడానికి, ఎకానమీ రన్ అవ్వడానికి దట్ ఈస్ హెల్ప్ఫుల్. సో దట్ ఈస్ ఫండమెంటల్లీ రిక్వైర్డ్. దాంతోపాటు మీరు అన్నది గోయింగ్ ఫార్వర్డ్, ఇఫ్ వైసీపీ కమ్స్ ఇన్ టు పవర్, పార్టీ పవర్లోకి వస్తే వెల్ఫేర్ని ఇలా చేస్తా డెవలప్మెంట్ మీద కూడా మీరు ఫోకస్ పెడతాము అని చెప్పడం అనేది ఇట్స్ అ పాజిటివ్ సైన్. అండ్ వీ లుక్ ఫార్వర్డ్ ఫర్ దాట్ ఇన్ కమింగ్ డేస్.